ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సమయంలో మరి 7వ మాసము 7వ నెల మరొక ఈ నెలకి చివరి ఫ్రైడే శుక్రవారము దేవుని సన్నిధిలో ప్రభుని మనం స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస కోడిక మరి ప్రారంభించబడుతుంది. కనుక మీరందరూ కూడా ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి ఈ ప్రార్థన ద్వారా ఆత్మీయంగాను అలాగే భౌతికంగాను ప్రభు సన్నిధిలో దీవించబడాలని ఆ యొక్క ప్రార్థన సమయంలో ఉపవాస ప్రార్థనకి మరి కోడిక ముందు చిన్న ప్రార్థనతో ఈ కోడికను ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసయ్య, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచినటువంటి ప్రభా దినములలో మీ అపరిమితమైన కృపని మా పట్ల కలుగజేసి ప్రభువా ఈ సమయంలో ఈ ఉపవాస దినమందు మమ్మల్ని మీరు సజీవుల లెక్కలో నిలబెట్టినందుకే స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ వీడియో ద్వారా చూస్తున్న వారును మేమును కలిసి మిమ్మల్ని స్తుతించి ఈ వాక్కులు వినడానికి ఇచ్చిన ఈ వీలు వాళ్ళని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా ఈ సమయంలో ఈ ఉపవాస కొడుకులో జరుగుతున్న పాటలలోను అలాగే వాక్యం ద్వారాను అలాగే నైనా విజ్ఞాపన ప్రార్థనలోను మీరే ఉండి నడిపించండి, బలపరచండి, మాతో మాట్లాడండి. ఆ మాటలు మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నట్లుగా కొరకు దయచి మీ దాసుని వాడుకోండి. శిలుస్వాన్ని మరుగు చేసి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. కొన్ని పాటలు పాడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపడతాం అందరం కలిసి. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే
మరువనేసు నిన్నునే వేడువనేసు స్తుతించుదా నీ నామం దేవా అనుదినం అందరు కలిసి పడదాం నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్నునే మరువనేసు నిన్నునే వేడువనేసు నిన్నునే మరువనేసు నిన్నునే వేడువనేసు స్తుతించుదా నీ నామం దేవా అనుదినం స్తుతించుదా నీ నామం దేవా అనుదినం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను. అందరికీ వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నీ కోసమే వేవేశాను నిరంతరం నీ తోడుపై నా ప్రాణ ప్రియుడా నీ కోసమే వేవేశాను నిరంతరం నీ తోడుపై ఇచ్చెదన్న సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము ఇచ్చెదన్న
చేశావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపడతాం. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళ నామేమో ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళ నామేమో ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళ నామేమో ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ప్రార్థన చేద్దాం. పాటలు ముగించబడిన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య, రోషం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. సమయంలో గడిచిన ప్రభువా, ఈ నెల ఈ రోజు వరకు మీరు కృపలో జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస పీడికలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగినటువంటి పాటల్లోనూ వాయిద్యాల్లోనూ మీరే తోడుగా ఉండి నడిపించారు, మహిమ తెచ్చుకున్నారు. సమయం మందు మీ దాస్తుని ప్రభ నీ పక్షంగా నిలబడుతుండగా మాతో అందరితో నాయన మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మాటలు ప్రభ ఎంతో విలువైనవి, నీ మాటలు ఎంతో మూల్యమైనవి. నీ మాటలు దుంటితేనే దారుల కంటే ప్రభా మధురమైన మాటలు. ఆ మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచండి. మీడియా ద్వారా చూస్తున్నటువంటి వారందరినీ కూడా మీరే సంధించండి, వారితో మాట్లాడి వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, అందరు బాగున్నారు కదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి ఇండియా పెంటెకోస్తు మరి సంఘముల తరపున మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మేము ఒకసారి మరి నిండు వందనాలు తెలియజేస్తున్నాము. మంచిది. ఈ సమయం మందు మన ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వెళతాం. గడిచినటువంటి మరి ఫాస్టింగ్ ప్రేయర్ దినాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నటువంటి సుపరిచితమైనటువంటి వాక్య భాగాన్ని, మనకు తెలిసినటువంటి వాక్య భాగాన్ని వాక్యాంశముగా మనం కొన్ని రోజుల నుండి దాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపక వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు ప్రార్థన చేసి ప్రజలను దీవించినట్లుగా మనకు కనబడుతున్నటువంటి వాక్యము. వారు ప్రార్థన చేస్తే ఆకాశముననున్న పరిశుద్ధ స్థలంలో సింహాసనం యొద్దకు వారి ప్రార్థన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రార్థన శక్తివంతమైనటువంటిగా ఉండాలి. మన ప్రార్థన బలమైనటువంటిదిగా ఉండాలి. ఆ ప్రార్థనలో కూడా కొన్ని ఆత్మీయ అనుభవాలు కనబడినప్పుడే మనం చేసే ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, మరి రోషంతో కూడిన ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుంది. ఆయన సన్నిధికి వెళ్లే ముందు ఆయన ఉన్న సింహాసనం దగ్గరికి ప్రార్థన చేరాలి అంటే 3 స్థలాలు దాటాలి అని అనుకున్నాం. ఆ 3 స్థలాలలో రెండింటిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒకటి ఏమిటంటే, మనము ఈ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నటువంటి వాయుమండలం దాటినప్పుడే మన ప్రార్థనకి ఒక శక్తివంతమైనటువంటిదిగా ఉంటుంది అని అనుకున్నాం. వాయుమండలంలో ఏముంటాయి? దురాత్మ సమూహములు. వాయుమండలం దాటకుండా మన ప్రార్థన ఆపేది ఏమిటి? అపవాది క్రియలు. అవి ఎందుకు ఆపుతాయి? మన ప్రార్థనలో పరిశుద్ధత లేనప్పుడు, మన ప్రార్థనలో, క్రియలలో, చూపులో, మాటలో, ప్రవర్తనలో, హృదయములో పరిశుద్ధత కనబడకుండా మనం చేసే సుదీర్ఘ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే ఆ వాయుమండలంలో ఉన్నటువంటి అధిపతి అపవాది, వాడు మన ప్రార్థన విసిరి కొట్టినప్పుడు తిరిగి మన ఎదలోనికే వస్తుందని
దావీదు కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథంలో భక్తుడైన కీర్తనకారుడు చెప్పిన మాటల ద్వారా మనం ధ్యానం చేశాం. అయితే రెండవది ఏంటంటే, రెండో మాట, మన ప్రార్థన వినబడకుండా ఆయనంట మేఘములను కప్పుకున్నాడంట. ఏం కప్పుకున్నాడు? మేఘాలను కప్పుకున్నాడు. మేఘమును కప్పుకొనడానికి కారణం ఏంటి? మన ప్రార్థన వినకుండా దేవుడు అని అంటే, దేవుని సన్నిధిలో వాక్యం అనుభవం లేకుండా చేసే ప్రార్థన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరడం కష్టం, దేవుణ్ణి అంగీకరించడం కష్టం. హల్లెలూయా అని మనం నేర్చుకున్నాం. అయితే వాక్య అనుభవం ఏమిటి? మనం ప్రతి ఆదివారం మందిరంలోకి వచ్చి, ప్రతి ఆదివారమే కాదు ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తే మనం దేవుని సన్నిధిలో వాక్య అనుభవం కలిగి ఉన్నవారమా అని మనం అనుకోవచ్చు. వాక్య అనుభవం అంటే వాక్యము ఎన్ని విధాలుగా మనకి మేలులు చేస్తూ ఆత్మ సంబంధమైన విషయాలు పోయిన వారంలో 4-5 విషయాలని మనం క్షుణ్ణంగా ధ్యానం చేశాం. అంతేనండి. మనం మన నడవడికలో అనగా మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేది కూడా వాక్యమే అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 119వ కీర్తన చదవద్దు, గుర్తు చేస్తున్నా అంతే. 119వ కీర్తన 105వ వచనంలో, నా పాదములకు నీ వాక్యము నాకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగునిచ్చును అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది ఏంటంటే, ఆయన వాక్యం మనల్ని పవిత్రపరచుదంట. నిజంగా వాక్య అనుభవం ఉన్న వాళ్ళకి పవిత్రత ఉంటుంది. వాక్యం అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు, కానీ వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళాలని ఇష్టపడరు. వాక్య అనుభవం ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. వాక్యం అనుభవం ఉన్న వాళ్ళు నిజమైనటువంటి వారు, వారి దేవునికి నిజమైన శిష్యులుగా ఉంటారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. అంటే నిజము కాని శిష్యులు కూడా ఉన్నారు. అంతేనండి. ఎన్నో రకాలుగా ఆయన బోధిస్తూ ఉండగా మరి బోధ విన్నటువంటి యోధ ఇస్కరియోతు ఏమండి అడావిడిగా వెళ్ళిపోయి యేసయ్యను పట్టించాడు. యేసయ్య మాటలు విన్నాడు. యేసయ్య ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నాడు. యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు. కానీ యేసయ్యతోనే ఉన్నాడు, కానీ వాక్య అనుభవం లేదు. అందుకని తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అపవాదికి చోటు ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున సంఘాల్లో కూడా అంతే. వాక్యం వింటున్నామని చెప్పేసి ఇటు లోకంలోనూ ఇటు సాతానికిని ఇటు దేవుని నడుస్తున్నామని భ్రమపడుతూ మనం పాడైపోతూ ఉన్నారు. కనుక అట్టి యొక్క మనస్తత్వం మనలో ఎక్కడైనా మచ్చుకైనా ఉన్నదేమోనని మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మనం ఎంతగా ప్రార్థించినా, ఎంతగా ఉపవాసం ఉండి మనం రొమ్ము కొట్టుకుని ప్రార్థించినా కూడా దేవుడు మన ప్రార్థనకి జవాబును ఎవడు సరికదా. ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో మేలును పొందుకోవడానికి అవకాశము లేదు. హల్లెలూయా. కనుక దేవుని పోలికగా ఉంటారంట ఎవరు? దేవుని వాక్య అనుభవం కలిగిన వాళ్ళు. ఇక పాపముతో కానీ లోకానుసారమైనటువంటి పద్ధతులు కానీ ఆలోచనలు కానీ అలవాట్లు కానీ వారి యొక్క కుటుంబంలో కానీ వారి జీవిత విధానంలో కానీ కనబడవంట. దేవుని పోలికతో ఉన్నవాళ్ళు దేవుని వాక్యానుభవం కలిగిన వారుగా వాక్యాన్ని పఠిస్తూ వాక్య క్రమములో వాక్యానుసారముగా దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటారు. వారి ప్రార్థన దేవుడికి ఇంపైనటువంటిదిగా ఉంటదంట. హల్లెలూయా. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక గుర్తు చేస్తున్నాను. పోయిన వారం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతేనండి 4:20 నుండి 23 వచనం వరకు మనం చదువుకున్నాం. హల్లెలూయా. కనుక వాక్యం మనల్ని ఇంకేమి చేస్తుంది? వాక్య అనుభవం ఉన్న వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చేసేటువంటి ఆత్మ సంబంధమైన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 విషయాలు చెప్తానన్నాను వాక్యానికి సంబంధించినవి. 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఆత్మ ఖడ్గం. ఏమండి, వాక్య అనుభవం ఉన్న వాళ్ళకి ఏమవుతుందండి, అపవాది ఎన్ని తంత్రములు కలిగి ఉన్నా గాని వాక్యం అంట ఏం చేస్తుంటే శిరస్త్రాణము వలె ఖడ్గము వలె మన మీద ఆవరిస్తుందంట. వాడు ఎన్ని బాణములు వేసిన అపవాది ఆ బాణములు తిరిగి వాడికే వెళ్ళిపోతుంది తప్ప మన మీదకి ఎటువంటి హాని కలిగించదు. ఎవరికిది? వాక్య అనుభవం ఉన్న వాళ్ళకి. హల్లెలూయా. కనుక అపవాది యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆయన మనుషుడిగా పుట్టి దైవత్వాన్ని, దైవ ప్రేమను ప్రాచుర్యం చేస్తున్న దినాలలో యేసయ్య దగ్గరికి వచ్చింది. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను శోధించడానికి, యేసయ్యని పరీక్షించడానికి, యేసయ్యని పడవేయడానికి ప్రయత్నం చేసింది. కానీ యేసయ్య మరి ఏమాత్రం కూడా దానికి అవకాశం ఇవ్వలేదు. ప్రతి మాట వాడు చెప్తున్న, అపవాది పలుకుతున్న ప్రతి మాటకి ఏమండి యేసయ్య కౌంటర్ వేస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఏ కౌంటర్ అంటే వాక్యమే. హల్లెలూయా. వాక్యముతోనే కౌంటర్ వేస్తున్నాడు. కనుక అపవాదికి కూడా వాక్యం తెలుసు. అంతేనండి, అపవాదికి కూడా వాక్యం తెలుసు. ఏమంటాడు తెలుసా? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. అయితే యేసయ్య అంటాడు, నీ తండ్రి అయిన దేవుని శోధించవద్దు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ప్రతి వాక్కు వలన నరుడు జీవించగలుగుతాడని ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాటను యేసయ్య అపవాదితో అపవాదికి కౌంటర్ వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే కాకుండా మళ్ళా అపవాది ఏమంటదో తెలుసా? యేసయ్యని బైబిల్లోనే ఉన్నటువంటి మాటలను తీసుకొచ్చి అంటది, ఇదిగో ఈ శిఖరం మీద నుండి నువ్వు దూకినప్పుడు నీ పాదమునకు రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుందురు అని అపవాది మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేనండి, అపవాది కూడా వాక్యం తెలుసు. కానీ వాక్యానుసారంగా వాడు జీవిస్తున్నాడా? వాక్యానుసారంగా వాడు బ్రతుకుతున్నాడా? వాక్యానుసారంగా వాడు జీవించగలుగుతున్నాడా? లేదే. కానీ వాక్యం తెలుసు. ఈ రోజు చాలా మంది కూడా భ్రమపడేది అదే, మాకు వాక్యం బాగా తెలుసు. సేవకుడు నాకంటే నా కళ్ళ ముందు పుట్టాడు, ఆయన చెప్తే నేను వినాలా? వాక్యం నాకు బాగా తెలుసు అనేటువంటి వారు ఉన్నారు. ఏమండి, నా వయసు అంత కూడా లేదు సేవకుడికి. ఏమండి, నా అనుభవం అంత కూడా లేదు. ఏమంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక వాక్య అనుభవం ఆయన కావాలి. ఆయన వాక్యాన్ని బోధించడానికి చిన్నవాడో పెద్దవాడో నీ కొరకు నియమించాడు కాపరిగా. కానీ నీ వాక్యం తెలిస్తే తెలవచ్చు, వాక్యం నీకు బాగా అర్థం కావచ్చు. కానీ వాక్య ప్రకారంగా నువ్వు దేవునికి, దేవుని సేవకుడికి నువ్వు లోబడుతున్నావా? హల్లెలూయా. అది కావాల్సింది. వాక్య అనుభవం అంటే అది. కనుక ఈ అపవాది దేవుని శోధిస్తున్నాడు. ఎక్కడ ఏ మాట తీసుకొస్తున్నాడు అపవాది? ఏ వాక్యము? ఏమంటే కీర్తనల గ్రంథం, మోషే రాసిన కీర్తన గురించి మాట్లాడుతున్నాడు. అంతేనండి, 90వ కీర్తన అనుకుంటా. 90వ కీర్తన ఏమంటే అపవాది మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది ఏ వాక్యాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువు చెప్తున్నాడో తెలుసా? కీర్తన గ్రంథం ఏమండి 91వ కీర్తన 12 అనుకుంటా, 11వ వచనం అనుకుంటా. చదవండి. నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఏమంటే తన దూతలకు ఆజ్ఞాపించు. ఈ మాట ఎక్కడా చెప్తున్నాడు? క్రొత్త నిబంధనకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అపవాది మత్తయి సువార్త 4వ అధ్యాయము 1, 4, 5, 15, 12 వచ్చిన వరకు ఇక్కడ సంభాషణ జరుగుతుంది. యేసయ్య ఉపవాసం ఉన్నాడు, శక్తివంతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన తండ్రి యొద్దకు వెళ్ళి ఆయనకి పరిచర్య చేసే దూతలు ఆయన దగ్గరికి ప్రత్యక్షము కావాలి అంటే వాక్య అనుభవం కావాలి. హల్లెలూయా. మనకు పరిచర్య చేయాలి అంటే వాక్య అనుభవం కావాలి. మనకు ప్రత్యుత్తరం రావాలి అంటే మన ప్రార్థనకి వాక్య అనుభవం కావాలి. వాక్య అనుభవం అంటే వాక్యానుసారంగా జీవించే మనస్తత్వం, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బ్రతికే అనుభవం. ఏ సంఘానికైతే, ఏ సేవకుడికైతే, ఏ విశ్వాసికైతే, ఏ విశ్వాసి కుటుంబానికైతే వాక్య అనుభవం ఉంటుందో
ఎవరు రికమెండేషన్ లేకుండా ఆ ప్రార్థన దేవుడు ఉన్నటువంటి స్థలములోనికి మేఘములు కప్పుకోకుండా దేవుడి నీ ప్రార్థన ఆయన వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం లేకపోతే దేవుడి ప్రార్థన వినకుండా ఆయన మేఘములతో కప్పుకుంటాడని మనం విన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము అంతేనండి, ఏ దేవుని వాక్యము ఏమంటే ఖడ్గము వలె నిన్ను ఆవరిస్తుంది. ఆత్మీయ అనుభవం కలిగి వాక్యానుసారిగా జీవిస్తే నీ మీదకు వచ్చే ఆ అపవాది వేసే బాణములు, అపవాది కలగజేసే శ్రమ, అపవాది కలగజేసేటువంటి శోధన, అపవాది కలగజేసేటువంటి విపత్తుకరమైన ప్రతి సంగతులను నీకు ముందు నిలబడి వాక్యము ఖడ్గములాగా ఎదిరించి నీకు జయమే అనుగ్రహిస్తుంది. ముందు వాక్యానికి మనం లోపడాలి, ముందు వాక్యానుభవం కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఏమండి మేఘములతో కప్పుకున్న దేవుడు మన ప్రార్థన నేనున్నాను నా కుమారుడా నా కుమార్తె అని నీకు జవాబు, నీకు సమాధానాన్ని ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. కనుక మనం వాక్య అనుభవం లేకుండా, వాక్యము ఉన్నట్టుగా జీవించకుండా, వాక్యానికి లోపడకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఏమండి ఒట్టిగానే మిగిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య ఎదిరించాడు అంటే ఏముందంటండి, ఆయనలో వాక్యము. అందుకంటాడు ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండిన, ఆ వాక్యం దేవుని యొక్క ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగిస్తూ ఉంది. కనుక ఈ రోజున ఆ వాక్యం ఇంకా సజీవంగానే ఉంది, ఆ వాక్యము నిన్ను సంధిస్తుంది. ఆదివారం ప్రార్థనలో దేవుని వాక్యము దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు నీ ఆత్మతో మరి వాక్యాన్ని మళ్ళా రిపీట్ చేసి నీతో మాట్లాడుతున్నాడు అనే వాక్యాన్ని నువ్వు మరుగు చేసేస్తున్నావు. కానీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నా ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు అంటే నీలో వాక్యానుభవం లేదు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యానుభవం నీకున్నప్పుడు దేవుడు నీకంటండి ప్రొడక్షన్ ఇస్తాడంట, నిన్ను కాపాడుద్దంట వాక్యమే. హల్లెలూయా. అదే ఆత్మ ఖడ్గము వలె వాక్యము నిన్ను అమార్చదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును ధరించుకోవాలి, వాక్యం నిలువెల్లా నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది వాక్యం ఉన్నట్టుగా బ్రతుకుతున్నట్లుగా వాళ్ళు ఇతరులకు కనబడాలని ఏం చేస్తారో తెలుసా, ఆ వాక్యం వింటూ ఎదుట రాస్తారు, యెహోవాయే ఇంటికి అధిపతి అని రాస్తారు. హల్లెలూయా. యెహోవాయే ఇంటి కాపరి అని రాసుకుంటారు. వాగ్దానాలు తీసుకొచ్చుకుంటారు, ఆ వాక్యాలను తీసుకొచ్చుకుంటాం. అది నేను విమర్శించటం లేదు, కానీ బయట ఏమో యెహోవానే నా కాపరి అని రాసుకుంటాం. మన గృహానికి ఏమండి, మన ఇంటి గుమ్మానికి యెహోవాయే ఇంటికి అధిపతి అని రాసుకుంటాం. కానీ లోపల ఏం జరుగుతుందో తెలుసా, చేయకూడనటువంటి వ్యాపారాలు, ఏమండి క్రైస్తవుడు చేయకూడనటువంటి కార్యకలాపాలు మన గృహంలో జరుగుతూ ఉంటాయి. చూడటానికి బయట ఏమో వాక్యాన్ని రాస్తాము, వాక్య ప్రకారం జీవించినట్లుగా మనుషులు కనబడతాం, కానీ మన ఇంట్లో మాత్రం లేదంటే దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటాం. కానీ రాసుకున్నంత మాత్రం వాక్యానుభవం కాదండి, ఆ వాక్యము ఎక్కడున్నామంట, నీ హృదయం అనే పలక మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడటానికి సిలువ మోసినట్లుగా ధరించుకోవడం కాదు, సిలువతో కూడిన శ్రమలు కూడా వాక్యానుభవంలో మనం భరించగలిగితేనే అది నిజమైన క్రైస్తత్వం, అది నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. కనుక ఆ క్రైస్తవ జీవితం అనేటువంటిది ప్రభు సన్నిధిలో
వాక్య అనుభవంలో ఉన్న వారు నేర్పించి వాక్యం నీకు నిలబడుతుందంట నీడగా. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుందంట. ఆ వాక్యం నిన్ను కాపాడుతుందంట. ఆ వాక్యమును ఆయన శిష్యులుగా మారుస్తుందంట. ఆ వాక్యము నిన్ను ఎలా ఎక్కడికి నడవాలో అక్కడికి నడిపిస్తుంది. వాక్య అనుభవం ఉంటే. వాక్య అనుభవం లేకపోతే ప్రతి చిన్న సమస్య నీ జీవితంలో పెద్దగా కనబడుతుంది. వాక్య అనుభవం ఉంటే ప్రతి పెద్ద సమస్య నీ జీవితంలో అది చిన్నగానే ప్రభు నీకు చూపిస్తాడు, అమలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ మధ్యాహ్న సమయంలో ఉపవాస దినమందు వాక్య అనుభవం ఉన్న వాళ్ళకి దేవుడు చేసే మేలులు ఇవి. కనుక దేవుని సన్నిధిలో వాక్య అనుభవం లేకుండా దేవుడి ద్వారా మేలు పొందుకోవాలని కూడా అది తప్పే. వాక్య అనుభవం లేకుండా ప్రార్థన దేవుడు వింటాడు అని అనుకున్నది కూడా అది రాంగే. హల్లెలూయా. వాక్య అనుభవం ఉంటేనే మేఘం కప్పుకున్నటువంటి దేవుడు ఆ మేఘం తొలగించబడుతుంది. అంతేనండి. అందుకే అంటున్నాడు. ఒక మాట చదువుదాం. విలపు వాక్యములు 3వ అధ్యాయం అనుకుంటా, చదువుదాం. విలపు వాక్యములు 3వ అధ్యాయము. చదువుదాం. 3వ అధ్యాయం 44 వచ్చు చదవబడిన వాక్యం. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. హల్లెలూయా. మేఘం ఎందుకు కప్పుకున్నాడు ఆయన? వాక్యాన్ని లేకపోవడం. అంతేనండి. మరి దానికి మూల వాక్యం మనం ఏమని చదువుకున్నాం? సామెతలు 28. అంతేనండి. 28వ అధ్యాయము 9వ వచనంలో, ఇదిగో నా ధర్మశాస్త్రమును వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన నాకు అది దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం విన్నట్లుగా జీవించకుండా, బ్రతకకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. అందుకనే మేఘముతో ఆయన కప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో వాక్య అనుభవం వాళ్ళకి వచ్చేటువంటి 7 రకాలైన ఆత్మ సంబంధమైన మేలులు, కాపుదల, నడిపింపు, ఒక పరిశుద్ధత, ఒక గుర్తింపుని మనం కలిగి ఉంటామని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథం. దేవుడు మన ప్రార్థన వినకపో 3వ స్థలంలోనికి ఎక్కడికి వెళ్ళాలి? మన ప్రార్థన యెహెజ్కేలు గ్రంథం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము చదువుదాం. 8వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము పాత నిబంధన బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. 16వ అధ్యాయం 8వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మందిరపు లోపల ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు 8వ అధ్యాయం 16 నుండి 18 చదవండి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచుతివే
జరిగించుట చాలదా? ఈ హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారి దేశమును బలత్కారముతో నిండుచు నాకు కోపము పుట్టించుదురు. తీగ ముక్కునకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుండును. హల్లెలూయా. మన ప్రార్థన మూడో స్థలం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఆయన చెవులోకి వెళ్ళాలంటాడు. హల్లెలూయా. సియోనులో ఉన్నటువంటి దేవుని సింహాసనం మీద కూర్చున్న దేవుని యొక్క చెవులోనికి వెళ్ళాలి మన ప్రార్థన. మూడో స్థానం ఒకటి చెప్పండి, ఆకాశ మండలాన్ని వాయుమండలాన్ని దాటాలి. రెండవది చెప్పండి, మేఘ మండలాన్ని దాటి వెళ్ళాలి. మూడవది ఆయన చెవులోనికి వెళ్ళాలి. చెవులోనికి వెళ్ళాలి అంటే మరి ఎందుకు ఆయన ఎంతగా గీచి ప్రార్థించిన నా ఆ వారి ప్రార్థన నేను వినను అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళంట హేయ కృత్యములు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? హేయ కృత్యములు చేయకూడదు. మన ప్రార్థన ఆయన చెవులోకి వెళ్ళాలి అంటే హేయ కృత్యములు అంటే ఏమిటి? వాళ్ళు సూర్య నమస్కారం చేస్తున్నారంట యోధులు. తదుపరి ఏం చేస్తున్నారు తెలుసు? ఇంకా వారు చెవి కంటండి కమ్మిని పెట్టుకున్నారంట, తీగని పెట్టుకున్నారంట. అంటే ముక్కు పొడక. ఏ పొడక? ముక్కు పొడక. ఆయనకంట కోపం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంతేనా? దేవునికి కాక సూర్యునికి ఆయన మహిమను వారు దానికి సమర్పణ చేస్తున్నారు. సూర్యును మనుషుల కొరకు చేస్తే మనుషులకు వెలుగివ్వడానికి ఆయన కాలాలు తెలియచేయడానికి ఆ ఆకాశంలో గుడారం వేసి వాటిని పెడితే అవి దేవుళ్ళు అని మీరేం చేస్తారంటే తన ప్రజలైన ఇశ్రాయేలీలు దానికి నమస్కారం చేయటం, అంతేనండి, హేయమైన కార్యాలు చేస్తూ మరి వాటిని మరువకుండానే దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు వారి ఈపేమో వేరే వైపు తిరిగి ఉంది, వారి తలలో వారి ముఖాలు ఏమో తూర్పు వైపు తిరిగి ఉంది. ప్రార్థన ఏమో దేవునికి చేస్తున్నారు, యెహోవాకు చేస్తున్నారు. కానీ ఆయన అంటున్నాడు వారి ప్రార్థన నా చెవులోనికి రానే రావు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఇక్కడ మన జ్ఞాపకం చేస్తే హేయమైన క్రియలు యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్న తర్వాత మన ప్రార్థన ఆయన చెవులోకి వెళ్ళపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన వినపోవడానికి కారణం ఏమిటంటే హేయమైన క్రియలు. హల్లెలూయా. ఫస్ట్గా మనం తీర్మానం చేసామండి. ఏం తీర్మానం? నా ముక్కుకి నేను కమ్మి పెట్టుకోను, నా చెవులకి నేను రింగులు పెట్టుకోను, ఏమండి నేను గాజులు వేసుకోను, సమర్పణ చేసుకున్నాను. అంతేనండి. ఏమండి ఏమంటంట ఇంకా స్టైలుగా ఏం చేస్తామంటండి? చెడలు అల్లుకోవడం. ఈ రోజున పాటలు పాడటానికి వారిని విమర్శించలేదు, కానీ టీవీలో కనపడుతున్నారు. వారి సేవకుల పిల్లలు మరి విశ్వాసులు నాకైతే తెలియదు, కానీ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఐబ్రోస్ చేసుకుని, ఏమండి లిప్టిక్ వేసుకుని, ఇవన్నీ చేసుకుని చెవులు ఊడిపోయేటట్లుగా ఏమండి చెవి కమ్మలు పెట్టుకుని, ఇంకా ఈ రకంగా ఏమండి ఒక భయంకరమైనటువంటి విగ్రహాన్ని మీద ఉన్నట్టుగా అన్ని ధరించుకుని దేవుని సన్నిధిలో అందరూ క్రైస్తవులందరూ చూస్తూ ఉండగా ఏమండి టీవీల్లో ఏమండి పాటలు పాడుతున్నారు. దీని వలన ఎవరి పాపం? ఆ పాట మనుషులకు వినసొంపుగా అనిపిస్తుందేమో, కానీ దేవుడంట ఆయన చెవుల్లో కూడా వెళ్ళదంట. ప్రార్థనే వెళ్ళనప్పుడు వీరు పాటలు వెళ్తాయి అంటారా? దేవునికి స్తోత్రం. మన బ్రతుకు మార్చుకోకుండా,
మన ఆస్తులు తెంపుకోకుండా, మన ఆస్తులు చంపుకోకుండా దేవుని సన్నిధిలో పెద్ద స్వరం ఎత్తి పాడినంత మాత్రాన హల్లెలూయా. అండ్ మన అలవాట్లు మారం కానీ దేవుడు మన ప్రార్థన అనేక మంది సంతోష పెడుతున్నాం అనేటువంటి ఆశతో మనం పాడుతున్నాం, కానీ దానివల్ల దేవునికి కోపం అంట. అది హేయ క్రియలు, హేయ క్రియలు, హేయ కృత్యములు నువ్వు మార్చుకోకుండా ప్రార్థించిన, పాట పాడినా, ఉపవాసం ఉండినా అది నీ జీవితంలో ప్రతిఫలం రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అలంకారము వలన ఏమంటే ఆయనకు కోపం. ఎవరికి? దేవాతి దేవునికి కోపం అంటాడు. అలంకారం నీలోనే ఉంటుంది. అలంకారం ధరించుకుని ఉంటావు, అలంకారాన్ని విడిచిపెట్టవు, అలంకారాన్ని నువ్వు ఒప్పుకోవు, అంటే విడిచిపెట్టవు, దాని నుండి దూరము కావో. అది కావాలి, దేవుడు కావాలి. కానీ ప్రార్థన దేవుడి సన్నిధిలో చేస్తావు, వినాలి దేవుడు, కానీ అది నీకు ఇష్టం లేదంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువు. విలపు వాక్యం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం, ఇంకా ముందుకు వెళ్దాం. విలపు వాక్యములు 3వ అధ్యాయం 8వ వచనం. నేను బ్రతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని అదుగదుగండి. ఆయన చెవి ఎందుకు మూసుకున్నాడు? ఆయన అక్కడ వరకు వెళ్ళింది, వాయుమండలం దాటింది, పరిశుద్ధతగా మట్టి మాటల్లో చూపుల్లో. తర్వాత మేఘమండలం దాటింది, ఆయన కప్పుకున్నది, ఎందుకంటే వాక్య అనుభవం ఉండగా మట్టి ప్రార్థనలో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెవిని మూసుకున్నాడు. ఎందుకని? నువ్వు చేస్తున్న హేయ కృత్యములను బట్టి. ఆ హేయ కృత్యములు ఆయన చెవులోకి వెళ్లకుండా ఈ ప్రార్థన ఆపివేస్తుంది. ఏంట హేయ కృత్యులు అనంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం పెట్టుకున్నారంట ఇశ్రాయేలీయులు? ముక్కుకి తీగలు పెట్టుకున్నారు. నేను కొంతమంది బోధిస్తుంటాను, ఏ అలంకారణ దేవుడు వద్దన్నాడా? అలంకారణ పెట్టుకోవద్దని బైబిల్లో ఉందా? ఉంది, ఖచ్చితంగా. హల్లెలూయా. బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుందండి. ఇంకా పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. కానీ ప్రార్థన చేస్తున్నాం ఇవన్నీ కానీ ఏమండి, ఒక్క మాట చెప్పమంటారా? అది విగ్రహారాధనే. ఏది? బంగారము ఏమండి చెప్పండి, కమ్మెలు, ఇవన్నీ విగ్రహాలకు సంబంధించినవి. అందుకని దేవుడు ఇష్టపడలేదు. ఎందుకనంటే ఒకసారి ఒక ఊరికి వెళ్ళాం. ఒక ఊరికి వెళ్తే ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవసేవకులు పిలిచి ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ అది ప్రార్థన చేస్తున్నాడు. ఒక యవనస్తుడికి దెయ్యం పట్టింది, అపవాది పట్టింది. ప్రార్థన చేస్తున్నాం, అది బయటకు వెళ్తుంది, మళ్ళా కొన్ని రోజులకు మళ్ళీ వస్తుంది. అది యవన బిడ్డ మీదకి ఎందుకో మమ్మల్ని పిలిచారు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ ఆరాధన జరుగుతూ ఉండగా, ఆరాధనలో నేను వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి యవనస్తుడు పడిపోగానే యేసునామంలో నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పని గట్టి గద్దిస్తుంటే, నేను ఫలానా ప్రాంతం నుండి నన్ను తీసుకుని వచ్చారు, నేను ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని, కానీ నా వస్తువు వాడి మీద ఉంది కనుక నేను వెళ్ళలేకపోతున్నాను అని అన్నది. ఏంటి నీ వస్తువు అంటే, ఫలానా ఎక్కడంటండి, ఫలానా ఆంధ్ర రాష్ట్రంలో ఏమండి ఎక్కడో ఉన్నటువంటి మోపిదేవి దగ్గర ఆ దేవత దగ్గరికి వెళ్ళంటండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి చెవు కుట్టి బంగారాన్ని అక్కడ దాని పేరట ఆ చెవి కుట్టి ఆ బంగారానికి వచ్చి ఆ రింగును ఆ చెవికి పెట్టారు. ఇది తీసేస్తేనే నేను వాళ్ళకి ఇది నాది అని అన్నదండి. హల్లెలూయా. అది ఎప్పుడైతే తీసేశారో అప్పుడు దేవుడి యొక్క ఒక కృప ఆ బిడ్డ మీదకి వచ్చి ఆ బాధించబడుతున్న ఆ బాధ నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఆ యవనస్తుడికి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే అది విగ్రహారాధన, అది నచ్చదు దేవునికి.
ఇటు విగ్రహారాధనతో కూడినటువంటి భక్తి, ఇటు పవిత్రుడైనటువంటి దేవుడితో సాగిపోయే జీవితం, ఈ రెండు కూడా నీకు ముప్పే. రేపటి దినంలో నీకు శ్రమే, రేపటి దినంలో నీకు శోధనే. కనుక నిజంగా దేవుడి సన్నిధిలో నీ ప్రార్థన దేవుడి చెవులోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? హేయ కృత్యములు కలిగిన క్రియలు చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోవాలి. ఎవరో చెప్పారని చెప్పేసి వద్దనుకున్న దాన్ని మళ్ళా నీ చెవులు తగిలించడం, ఎవరో చెప్పారని చెప్పేసి అది బాగోలేదని చెప్పేసి వారి మాటిని నువ్వు వాళ్ళలాగా మారటం, ఇది నీ దేవునికి కోపం పుట్టించడం, నీ దేవునికి అవమానం తీసుకురావటం. ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా. హల్లెలూయా. నువ్వు పుట్టినప్పుడు నువ్వు వేసుకున్నావండి. కనుక మనం పెట్టుకున్నావు ఇవన్నీ. కానీ నిజముగా దేవునికి నువ్వు దేవుడు ఉన్నట్టుగా నిన్ను సృష్టించిన దేవుడు ఆయన సృష్టి ప్రకారంగా నువ్వు ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సజీవ యాగంగా ఆయనకి నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుంది. హల్లెలూయా. కనుక ఆభరణ సమర్పణ ప్రభు సన్నిధిలో తీర్మానం చేసిన తర్వాత వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకు వస్తూ దేవుని సంఘమైన మీకు నేను మనవి చేస్తున్నాను. ఒక మాట చూద్దాం, ముగిస్తాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఆభరణముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. త్వరగా. ప్రైజ్ ది లార్డ్. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏమేం కాపాడుకోవాలంటే మన ఆత్మ, చెప్పండి, మీ ఆత్మయు అంటే ప్రాణమును శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు అంటే ఏమాత్రము కల్మషము లేనిటువంటిది గాను సంపూర్ణముగా ఉండాలంటే. హల్లెలూయా. కనుక ఏటిని సమర్పణ చేయాలి మనం? ఒకటి ప్రాణము, ఒకటి ఆత్మ, ఒకటి శరీరం. ఈ మూడు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంట. దేవుని సన్నిధిలో రక్షించబడిన మన ప్రార్థన దేవుడు వినాలి. ఆయన చెవుల్లోకి వెళ్ళాలంటే హేయ కృత్యములు కార్యాలు నీ జీవితంలో చోటు చేసుకునే కూడదు. ఎవరికో నిన్ను రక్షించి, నిన్ను పిలిచి, నిన్ను బాగు చేసి, నీకు ప్రాణమిచ్చి, నీకు పరిశుద్ధతనిచ్చినటువంటి దేవుని మాట పక్కన పెట్టి ఎవరో దారిని పోయే దాని ఒక మాట విని నువ్వు ఆభరణ సమర్పణ చేసి నువ్వు మళ్ళా తగిలించుకుంటే ఏమండి, వారిని పరలోకి తీసుకెళ్తారా? వాళ్ళని నరకాన్ని తప్పించగలుగుతారా? హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆ మాటలను చెడగొట్టే తప్ప నిన్ను బాగు చేసేవి కాదు, నిన్ను మెరుగుపరిచేవి కాదు, నీకు పరిశుద్ధతను తీసుకొచ్చేవే కావు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం కాపాడుకోవాలి. మన ప్రాణం విషయంలో గాని, మన శరీర విషయంలో గాని, మన ఆత్మ విషయంలో గాని ఎక్కడా కల్మషమును అంటనీయనే కూడదు. అంటనిస్తే హేయ కృత్యములను సాగిస్తున్నావని అర్థమవుతుంది. హల్లెలూయా. కనుక ఇంకా మనం ఏం చేయకూడదంటే 1 పేతురు పత్రిక చదువుదాం. 3వ అధ్యాయము 3వ వచనం. ఏం కట్టండి? చెడ అంటే హేయ కృత్యములు మనం జరిగిస్తే మన ప్రార్థన దేవుడు వినడు. చెడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము హేయ కృత్యములు. అవి అలంకారాలు అయ్యే మేనుగా, అవే ప్రాముఖ్యమైనవిగా మీకు ఉండకూడదు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఎంత భయంకరంగా అయిపోతుందంటే క్రైస్తవ జీవితం ఏదైతే చూడకూడదని అనుకుంటున్నాడో దేవుడు,
ఆ లోకాన్ని దేవుడు ఏమంటే మనుషులు క్రైస్తవులు సంఘంలోకి తీసుకొచ్చేస్తున్నారు. అంతేనండి. జడలు ఏమండి ఎంతో స్టైల్, ఏమండి జడలు ఎన్నో స్టైలు, ఏమంటే అన్నారు కదా హైబ్రోస్, లిప్టిక్లు, ఇవన్నీ దేవునికి హేయము. ఇక్కడ అందుకే చెడలు అల్లుకొనుటయు. అంతేనండి. అంతేనా మాట? చెడలు అల్లుకొనుటయు. చెడలు అల్లుకుంటే ఒకే జడ అంటే 2 జడలు, ఇంకా 4-5 జడలు అంటే దాన్ని ఏమంటారు? అల్లుకొనుటయు. అది హేయము. హల్లెలూయా. అంతేనండి. నేనేమైనా పుట్టిస్తున్నానా, లేదా నేను ఊహించుకుని మిమ్మల్ని విమర్శిస్తున్నానా? వాక్యం ఉంది ఇక్కడ. తర్వాత అంటున్నాడు, బంగారు నగలు పెట్టుకొనుటయు నాకు హేయం. ఏమండి అందరు కనపడాలని ఆ బంగారం ఉంగరం ఊడిపోతామనండి చప్పట్లు పడతాం. ఏమండి ఆ నగలు చూడాలని చెప్పేసి లోపల కూడా బయట వేస్తాం ప్రార్థన మందిరానికి వచ్చి. ఏమంటే దేవుని చూపించడానికి, దేవుని చూడటానికి వచ్చావు. నీ నగలు చూపించడానికి కాదు నువ్వు వచ్చింది, నీ జడలు చూపించడానికి కాదు నువ్వు వచ్చింది. ఏమంటే నువ్వు కలిగి ఉన్న అలంకరణ చూపించి ఇంకోటి పాడు చేయడానికి కాదు ప్రభు నిన్ను మందిరంలోకి పిలిచింది. హల్లెలూయా. ఇవి హేయ కృత్యములు కావా? ఈ హేయ కృత్యములైనటువంటి కార్యాలు కావా? దేవుడు బయట ఉన్న అలంకారము నాకు అవసరం లేదంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అలంకారాన్ని ఎవరు వద్దన్నారు? ఎవరు పెట్టుకోవద్దన్నారు? ఏ పాస్టర్ గారు అని చాలా మంది అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, ఇక్కడ వాక్యం ఉంది. బయట ఉన్న అలంకారములు వద్దు, లోపల అలంకారం కావాలి. నీ ఆత్మను కాపాడుకోవాలి, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి, నీ శరీరం మీదకి హేయమైన కృత్యములను ఏమంటే అలంకరణ దూరమైపోవాలి. అప్పుడే నీ ప్రార్థన ఎక్కడికి వెళుతుంది? పరలోకములో ఉన్న దేవుని చెవిలోనికి వెళుతుంది. హల్లెలూయా. చెప్పడానికి చాలా ఉన్నాయి విషయాలు, ఏమండి చాలా విషయాలు ఉన్నాయి. కనుక దేవుని అలంకారంలో బట్టలు ఉన్నాయి. బట్టలు ఏమన్నంటే ఏమండి మొత్తం చక్కగా కప్పుకోవాల్సినటువంటి బట్టలు, ఏమండి స్త్రీలైతే ఏమండి చేతులు పైకి వచ్చేస్తున్నాయి. నిజంగా చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. యవనస్తులైతే చిరిగిపోయినవి జీన్స్ ప్యాంట్లు వేసుకునేది స్టైల్ అంటున్నారు. ఏమండి కటింగ్ అంటండి. మిలిటరీ వాళ్ళు మాత్రమే కొట్టించుకునేవాళ్ళు. ఈ రోజున బాప్టిజం తీసుకున్న యవనస్తులు కూడా స్టైల్ మెయింటైన్ చేస్తారు. సేవకులు కుమారులు కూడా, వాళ్ళు సేవకులు కుమారుల్లో లోకంలో ఉన్నటువంటి అన్ని కుమారుల్లో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తండ్రులు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. హల్లెలూయా. ఏమండి కనుక దేవుని సన్నిధిలో మనం మార్చుకోవాలి, మనం మార్చబడాలి. హల్లెలూయా. కనుక అప్పుడే మన ప్రార్థన మరి ఆకాశంలో ఉన్న పరలోకంలో ఉన్నటువంటి దేవుని చెవిలోనికి హేయ కృత్యం ఇంకా చాలా మంది వచ్చే వారు మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ఉన్నతమైన యేసయ్య, బలమైన రాజా, ఈ బలమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న సమయంలో జరిగిన ప్రార్థన బట్టి, అయ్యా వాక్య పరిచర్యను బట్టి వందనాలు. ఆ వాక్యం మా హృదయంలో ఫలించినట్లు సహాయం చేయి. మేము శక్తివంతమైన ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన మేము చేయాలి. ఆ ప్రార్థన 3 స్థలాల్లోనికి వెళ్ళినప్పుడే మాకు సమాధానం తీసుకుని వస్తుంది. ఒకటి నాయన అయా తండ్రి వాయుమండలాన్ని దాటాలి. దాటాలంటే మా చూపులో పరిశుద్ధత, మా మాటలో పరిశుద్ధత, మా యొక్క ప్రభ క్రియల్లో పరిశుద్ధత ఉండినప్పుడే నాయన మా ప్రార్థన తండ్రి ఆకాశంలో అలాగే మేఘమండలంలో తిరుగుతున్నటువంటి వాయుమండలం దురాత్మ శక్తులు ఆపకుండా ఉంటాయి. రెండవది ప్రభ మేఘమండలాన్ని దాటాలి. మేఘమండలం దాటాలంటే వాక్య అనుభవం ఉండాలి. వాక్య అనుభవం ఉన్నప్పుడే తండ్రి మేము అయా మీ సన్నిధిలోనికి మా ప్రార్థన అయా వచ్చుద్ది అని విన్నాం. అయా వాక్య అనుభవం ఉన్న వాళ్ళకి వచ్చే ఆత్మ సంబంధమైన విషయాలు మాతో మాట్లాడారు. అలాగే మూడవది నాయన మీ చెవుల్లోనికి మా ప్రార్థన వెళ్ళాలి. ప్రభా మీరు మా ప్రార్థన మీరు వినకుండా ఆయన స్తోత్రం ఉన్నారు అంటే హేయ కృత్యములు మేము చేస్తున్నామని ఆయన బయట అలంకారము, ఆయా చెడలల్లుకునుట, బంగారం పెట్టుకునుట, ఇవన్నీ చేస్తూ ఎంత ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఒకటిగా మిగిలిపోతుంది తప్ప
ఆ ప్రార్థన మీ చెవిలోనికి వెళ్ళదు, ఆయన తిరిగి సమాధానం కూడా మేము పొందుకోలేము అని మాట్లాడారు. ఈ రోజున ప్రభు క్రైస్తవ జీవితంలో ఆయన మేము కలిగి ఉండవలసింది, అయ్యా మా ఆత్మను మేము కాపాడుకోవాలి. 2 ప్రభు మా ప్రాణాన్ని మేము కాపాడుకోవాలి. 3 ప్రభు స్తోత్రం తండ్రి మా శరీరాన్ని మేము కాపాడుకున్నప్పుడు ఆయన ప్రభు బయట అలంకారమును మేము ధరించక లోపట అలంకారము ధరించుకుని పరిశుద్ధత, నీతియు, విశ్వాసము, నిరీక్షణ కలిగి మేము ఉన్నప్పుడే మా ప్రార్థన మీ చెవులోనికి వెళుతుందని, సియోనులోనికి వెళ్ళి ప్రభు సమాధానం ప్రత్యుత్తరం వస్తుందని మేము విన్నాం. అందుని బట్టి వందనాలు. వాక్యానుసారంగా మేము జీవించినట్లుగా ప్రభుని ఇచ్చి వీడియో ద్వారా వింటున్న బిడ్డలందరినీ బలపరచండి. వాక్యానుసారంగా మీరు నడిపించండి. మహిమా ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఈ సమయంలో మరి మన దేశాల కొరకు, మన దేశం కొరకు, ఇతర దేశాల కొరకు, మరి జరుగుతున్నటువంటి విపత్తుల కొరకు, అలాగే వచ్చినటువంటి కరోనా వ్యాధి కొరకు, మరి పల్లెటూరు సిటీల నుండి, జిల్లాల నుండి, దేశాల నుండి, రాష్ట్రాల నుండి పల్లెటూరులు కూడా వచ్చేసింది. ఈ ద్వారా అనేక మంది చనిపోయారు. కనుక ఇంకను ఈ ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 మాసాలు చాలా గట్టు మరి మాసాలు. ఎందుకనంటే వాతావరణం మార్పు పొందింది. అలాగే మరి ఋతుపవనాలు ఎక్కువగా వచ్చి తుఫాన్లని, వర్షాలని, వర్షాకాలం, మరి ఈ కరోనా వ్యాధి ఇంకా ప్రబలుద్ది అని డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చెప్తూ ఉన్నారు. అలాగే మరి దేవుడు ఇటు తెగుల్ని దేవుడు గద్దించి, దేవుడు మరి విడుదలిచ్చి, మరి ఆగస్టులో మరి మన దేశంలో మరి మెడిసిన్ తయారైందని, అది ఇంజెక్షన్ రూపంలో మరి వాళ్ళు 22 ఆగస్టు 15న మరి దాన్ని విడుదల చేస్తానని, అది పూర్తయింది దాని ప్రక్రియ అని అన్నారు. రష్యా వాళ్ళు అయితే ఈ నెల వచ్చే నెల 3వ తారీఖున దాన్ని దాదాపు 30 కోట్ల మందికి, 3 కోట్ల మందికి ఆ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. అది సంపూర్ణంగా విడుదలైంది అని అన్నారు. తదుపరి రెండవసారిగా మరి వాళ్ళు 17 కోట్లు మరి వ్యాక్సిన్స్ ని తయారు చేయాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళే కనుక అనేకమైన దేశాలు కూడా దీని పట్ల ప్రయాసపడుతున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి దైవికమైన జ్ఞానం ఇచ్చి దీనికి మరి విరుగుడు మందు, అలాగే ఈ యొక్క కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని ప్రతి దేశం వారు కనిపెట్టినట్లుగా, దేవుడు కనికరించి కార్యం చేయనట్లుగా మరి ప్రార్థన చేద్దాం. దాంతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాలలో నుండి కొంతమంది ఫోన్లు చేసి ప్రార్థన కోరారు. కనుక ఈ ప్రార్థనలో మరి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, అలాగే మైలవరం, వెలవరం 2 సంఘాలలో ఉన్నటువంటి ప్రార్థన కోరిన వారిని, బయట నుండి మరి ప్రార్థన కోరినటువంటి వారందరినీ కూడా దేవుడే సంధించి, దర్శించి, బలపరిచి వారి యొక్క కోరుకున్న ప్రతి కోరికలకు ఆలోచన దేవుడు మరి సఫలపరచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మన దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రపంచం కొరకు, అలాగే కరోనా వ్యాధి యొక్క తగ్గుముఖం కొరకు వ్యాక్సిన్ త్వరగా తయారయ్యి ప్రతి ఒక్కరికి, ప్రతి పల్లెటూర్లకి అందుబాటులోనికి దేవుడే మరి నడిపించినట్లుగా, జరిగించినట్లుగా, అది ఆ వ్యాక్సిన్ ని అందుబాటులోనికి దేవుడు తీసుకుని వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆయా ప్రాంతాల నుండి ప్రార్థన కోరిన వారందరూ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వీటన్నిటిని బట్టి మనం అందరూ కూడా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెబుతాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే వీటన్నిటి నిమిత్తము మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తుతిద్దాం దేవుని సన్నిధిలో. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలయ్యా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం. దేవానికి స్తోత్రాలు, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన మీరు ఎందుకు
బ్రతుకుతున్నారో ప్రభా, ఇదిగో దానికి ఆటంకంగా ప్రభా మా జీవితంలో ఏది ఉన్నదో ప్రభా నీకు స్తోత్రం. నాతో మాట్లాడిన మా దేవానికి స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన. ఇదిగో మా కార్యములు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా మోసకరమైనగా ప్రభా, ఇదిగో తండ్రి క్షమించ నేరకున్నట్లుగా ప్రభా ఉంటున్న ప్రభు మా పాప క్రియల కొరకు నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. మేఘ మండలం మీద ప్రభా నీకు స్తోత్రములు ప్రభు మీరు కప్పుకొని ఉంటున్నారని నాయన. ఇదిగో మీ చెవులను ప్రభా నీకు స్తోత్రములు ప్రభా నీకు వినబడుతున్న మా ప్రార్థన నాయన. ఇదిగో తండ్రి తిరిగి ప్రభా నీకు స్తోత్రములు ప్రభు మా దగ్గరికి వస్తుందని నాయన నీ లేఖనాలు సెలవిచ్చినట్టుగా మీ దాసులు చూద్దాం ప్రభా. మాతో మాట్లాడిన మా దేవానికి స్తోత్రములు ప్రభా, జీవితాలు సరి చేసుకుని ప్రభా ఇదిగో నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైన జీవితం జీవించిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన నీకు స్తోత్రము ప్రభా నీకు స్తోత్రము. ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాం, మానవాళి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఇది మా ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఒకసారి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రభు కరోనా వ్యాధి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు ప్రభు, దానిని ప్రభు అరికట్టడానికి నాయన ఇదిగో నీ శక్తి కావాలి ప్రభు, నీ జ్ఞానం మాకు కావాలి ప్రభు. నీకు స్తోత్రం. మా జ్ఞానం సరిపోదు ఇదిగో మా ఆలోచనలు సరిపోవు నాయన. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో రహస్యంలో ప్రభు నీకు స్తోత్రం. మనుషుల మీద ప్రయోగించినప్పుడు ప్రభు సహాయం దయచేయమని కోలుకోవడానికి విడుదల అనేక రాష్ట్రాల్లోకి ప్రభు మారుమూల ప్రాంతాల్లోనికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చడం సహాయం దయచేయండి. మనుషుల్లో భయాన్ని తొలగించండి. శరీరంపై పోరాడుచున్న ఎవరు లేదు నాయన. ఒక్కసారి ధైర్యం పుట్టించండి నాయన. కొన్ని కోట్ల సంఖ్యలో ఇది మరణాలు అరికట్టమని వ్యాధులు నిర్మూలన చేయండి. ఉపవాస దినాన ప్రభు ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు. నీకు స్తోత్రం. నీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాం, మేలు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభు నీకు స్తోత్రం. ధైర్యపరచండి నాయన, నడుము కట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. అనేకులను ప్రభు ఒక్కసారి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. జరిగిన ఆరంభించినప్పుడు మీ తలలను పైకి ధైర్యం వహించడని ప్రభు నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. నేను నమ్ముకున్న బిడ్డల శ్రమల్లో ప్రభు విడిపించే దేవుడు, శ్రమల బారి నుండి ప్రభు తప్పించే దేవుడు. ఇదిగో నీవు ఉన్నావని ధైర్యంతో ప్రభు జీవిస్తున్నాను నాయన. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో మా ప్రపంచ శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తున్నాను, మేలు కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు. ఇదిగో తండ్రి నీకు వందనాలు. దాని వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇస్తున్న జ్ఞానం కొరకు నీకు విడుదల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీకు వందనాలు ప్రభు. మనుషుల్లో ధైర్యాన్ని నింపుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని చేతులకు సమర్పిస్తున్నాను నాయన. ఇదిగో మారు మనసు పొంది ప్రభు నీ రాకడకు ఆయుధపరచుమని ప్రార్థిస్తున్నాను నాయన. చివరి గడియల్లో నాయన ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. తండ్రి నీకు వందనాలు. ఉపవాస దినాన ప్రభు కంఠస్వరము పరుగున వినబడినట్లు ప్రభు ఇదిగో మా ప్రాణాలు ఆయాసపరచుకొనకుండా ప్రభు నీకు స్తోత్రములు. ఆత్మలో ప్రభు నీ ఆనందించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ప్రతి విషయాన్ని పాదాలను చెంత పెడుచున్నాం. ఇదిగో తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. మమ్మల్ని మీరు తగ్గించుకుంటున్న నామాన్ని ఆకాశమంతగా హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము
చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణ భయము తొలగించితివా. నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై రూపములోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నతమైన యేసయ్యా నీకే స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మీ దాసురాలు చేసిన ప్రార్థన విన్నారు, అయా విజ్ఞాపన ఆలకించారు. అందరిని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో తండ్రి అయా ప్రపంచం కొరకు, ప్రపంచ జరుగుతున్న విపత్తుల కొరకు, అలాగనైనా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మరణాలను బట్టి ఆయన తండ్రి అనేకమైనటువంటి అయా క్రైస్తవుల మీదకి వస్తున్న శ్రమలను బట్టి అయా విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే సమయం అందు నా తండ్రి మీరే ప్రభా ఈ 2 మాసాలు ప్రభుని ఉన్నతమైన కృపలో కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి సమయంలో మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. అయా మా దేశంలో ప్రభా 29 రాష్ట్రాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా 29 రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని, అన్యులను ప్రభా, రోగిష్ఠులను ప్రభా, అనేక తండ్రి స్తోత్ర లోకానికి బానిసలు అయిపోయినటువంటి యవనస్తులు, చెడిపోయిన వారి కొరకు నాయన, అలాగే డ్రగ్స్ బానిసలైనటువంటి వారి కొరకు ప్రార్థన చేసుకున్న విడుదల దయచేయండి తండ్రి. అలాగే నాయన అనేక సంఘాల కొరకు ప్రార్థిస్తూ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయా లాక్డౌన్ సమయంలో ప్రభా కొన్ని మందిరాలు ప్రభా జరగట్లేదు. అయా ప్రభా సభకు జరగనటువంటి సంఘాలలో క్రైస్తవులు నాయన అయా లోకంలో కలిసిపోకుండా తండ్రి, పడిపోకుండా నాయన అయా సాతానికి లోబడిపోకుండా తండ్రి అయా జయించేటువంటి కృప దయచేయండి. ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి. ప్రతి సంఘము, ప్రతి కుటుంబం తండ్రి ప్రార్థన గోపురాలుగా, ప్రార్థన మంత్రాలుగా వారి హృదయాలను, వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా తండ్రి అయా క్యాన్సర్ వ్యాధితో బాధపరిచినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు కరోనా వ్యాధితో ప్రభు క్వారంటైన్లో ఉన్నటువంటి, అలాగే నాయన ప్రభు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరణించినటువంటి కుటుంబాల కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. అయా కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. ప్రత్యేకంగా నాయన దిగో తండ్రి సమయం అందు తండ్రి అయా మాకు ఇచ్చినటువంటి సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ 2 సంఘాలు మీరు దీవించండి. వెలరం సంఘాన్ని, మైలవరం సంఘాన్ని, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏవాని కొన్ని విజయవాడలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థన కోరినటువంటి, ఫోన్ చేసినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా వారికి ఉన్న అవసరాల కొరకు, వారికి ఉన్న అక్కర్ల కొరకు, వారికి ఉన్న ఇబ్బందుల కొరకు, వారికి ఉన్నటువంటి సమస్యల కొరకు, వారికి ఉన్నటువంటి ప్రతికూల సంగతుల కొరకు, విడుదల కొరకు యేసు నామములో అట్టి వారు విడుదల పొందుదురుగాక. దయచేయండి, కార్యాలు జరిగించండి. ఈ సమయంలో ఉపవాస కొడుకును క్రమంగా మర్యాదకి మీరు జరిగించినందుకు స్తోత్రాలు. విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు. ఆ ప్రార్థన కొడిమిస్తాను ఇచ్చారు, ప్రతిఫలం ఇచ్చారు. మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభు పేరట
మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. ప్రతి ఒక్కరు రోజుకు 1 గంట సేపు మన దేశం కొరకు, మన ప్రాంతాల కొరకు, పాడైపోతున్నటువంటి ప్రజల కొరకు, యవనస్తుల కొరకు, అలాగే కరోనా వ్యాధి కొరకు ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేయాలని దేవుని దాసునిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అట్టి ప్రార్థనాత్మ దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.